ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముసుగు మాత్రమే. ఈ ముసుగు మాటున ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష నేతని, ప్రతిపక్షాల్లో ప్రముఖంగా ఉన్న నాయకులని బద్నాం చేయడమే దీని ఎజెండాగా కనిపిస్తున్నది. మనం పత్రికల్లో వార్తలు చూసినా, యూట్యూబ్ ఛానళ్ళల్లో వార్తలు చూసినా, ఎక్కడ వార్తలు చూసినా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వస్తున్న సమాచారాన్ని లేదా సప్లై చేయబడుతున్న సమాచారాన్ని ఏ రకంగా డిస్టార్ట్ చేయవచ్చు, ఏ రకంగా ఆ సమాచారాన్ని బురద జల్లడం కోసం కేటీఆర్ మీద కానివ్వండి, కేసీఆర్ గారి మీద కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, లేదా ఇతర ఫోన్ ట్యాపింగ్లో పేర్లు వచ్చిన ఇతర నాయకుల మీద కానివ్వండి, ఏ రకంగా బురద జల్లొచ్చు అనే ఒక ప్రయత్నం తీవ్రంగా జరిపిస్తుంది. కేవలం దీంట్లో ఏది తేలేది కాదు, ఏది పోయేది కాదు, ఇది ఖచ్చితం. కానీ దీన్ని ఒక 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 బడ్ స్లింగింగ్ కోసం వాడుకుంటున్నారు. ప్రవీణ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసు, కానీ ఈ కేసుకి కొలాటరల్ ఎఫెక్ట్గా అనేక కేసులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు వస్తున్న యూట్యూబ్ ఛానల్లో వస్తున్న వార్తలు కానీ, లేదా ఇతర మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ ఛానల్లో దీనికి సంబంధించిన లీకుల ద్వారా రాయబడ్డ స్క్రిప్ట్ వల్ల వస్తున్న వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫర్దర్ కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంది. రేపు పొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు ఈ వార్తలన్నీ వేసిన వారు, ఈ వార్తలన్నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వారు, వీరందరూ కూడా చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే అయినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసమే చేసినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ అన్ని మార్గదర్శకాలు పాటిస్తూనే, అన్ని జాగ్రత్తలు తీసుకొనే, గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే చేసినప్పుడు, ఈ సిట్ అనేది కేవలం రాజకీయ కక్ష కోసమే వేసినట్టుగా కామన్ మ్యాన్ కూడా, అంటే సాధారణ పౌరుడికి కూడా, నిరక్షరాస్యుడైన వ్యక్తి కూడా అర్థమవుతుంది. అసలు ఏమన్నా తేలుతుందంటారా దీంతో? లేకపోతే ఇంకా 2 సంవత్సరాలు ఇదే డ్రామా నడిపిస్తారా ఎలక్షన్ల వరకు? 200 సంవత్సరాలు పరిశోధించిన ఈ కేసులో ఏమీ తేలదు. శైలేష్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, స్వాతంత్రం రాక మునుపు నుండి నేటి వరకు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో ఇంకా 2000 సంవత్సరాల వరకు కూడా, రాజ్యం ఉన్నంత వరకు, మానవాళి ఉన్నంత వరకు, మానవాళి రక్షణ కోసం రాజ్యాలు, ప్రభుత్వాలు ఉన్నంత వరకు, ప్రభుత్వాలు వాళ్ళ ప్రజల కోసం టెక్నాలజీని వాడుకొని కమ్యూనికేషన్స్ వింటూనే ఉంటాయి. ఇది చట్టబద్ధమే. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేది ఏది కూడా తేలదు. ఇది కేవలం రాజకీయ కక్ష కోసం, రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పిలు పెట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం మాత్రమే వాడుతున్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా తీవ్రవాదం, ఉగ్రవాదం బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయి. మీరు అన్నారు ఇంతకుముందు మీ ఉపోద్ఘాతంలో, పంజాబ్ కానీ, లేకపోతే కాశ్మీర్ కానీ, లేకపోతే నాగాలాండ్, ఇంకా రకరకాల బార్డర్ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ గురించి మీరు మాట్లాడారు. ఇలాంటి సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ సింధూర్ లాంటి, పహల్గాం లాంటి ఉగ్రవాద దాడి జరిగిన రాష్ట్రాల్లో కూడా నిఘా సంస్థల మీద, ఈ ట్యాపింగ్ మీద బహిరంగంగా చర్చ జరగడం లేదు. 1948వ సంవత్సరం నుండి నేటి వరకు కాశ్మీర్లో ఉగ్రవాదమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నా అక్కడ కూడా దీని మీద నేడు కూడా చర్చ జరగడం లేదు. పంజాబ్లో ఉగ్రవాదం బలంగా ఉన్న రోజుల్లో కూడా పోలీసులు రకరకాల మాధ్యమాల్లో సమాచారం సేకరించినప్పటికీ కూడా, నిఘా సంస్థలు సేకరించినప్పటికీ కూడా దాని మీద చర్చ లేదు. చర్చ ఉండదు, ఉండబోదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రాష్ట్రం ఉండబోదు. ఏ రాష్ట్రం కూడా నిఘా సంస్థల మీద, నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరిస్తున్న విధానం మీద ఏ రాష్ట్రం కూడా సిట్టు వేయదు. వేసినా అది క్లోజ్ అవుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 2015లో ఏదో తెలంగాణ పోలీసులు ఏవో సమాచారం సేకరించిండ్రు అని చెప్పి 87 ఎఫ్ఐఆర్లు నేను గతంలోనే మన తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది.
ఆ 87 కేసుల మీద కూడా ఒక సిట్ వేశారు. ఆ సిట్ క్లోజ్ చేశారు. ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది చట్టబద్ధమేనని. మరి తెలంగాణలోనే 2 సిట్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏంటంటే ఇక్కడి ముఖ్యమంత్రి ప్రతీకార వాంఛతోని రగిలిపోతా ఉన్నాడు. ఆయన ఆయన అసలు ఆ పీఠంలో కూర్చోవడానికి అర్హత ఉన్న వ్యక్తి కాదు. ఆయన రాజకీయ ప్రతీకారంతోనే ఈ సిట్ల మీద సిట్లేసి చివరికి ఎర్రగడ్డ రైతు బజార్‌లోనో, మెహదీపట్నం రైతు బజార్‌లోనో, గుడిమల్కాపూర్ రైతు బజార్‌లోనో, లేకపోతే ఇంక గడ్డి అన్నారంలోనో గూడా దీన్ని గురించి ప్రజలు మాట్లాడుకునే స్థాయికి గోప్యంగా జరగాల్సిన ఒక భద్రతా ప్రక్రియను దిగదార్చిండు. నిజంగా శైలేష్ గారు ఒక మాట చెప్తున్నా. నాకు భయమేస్తుంది. నిజంగా భయమేస్తుంది. ఎందుకు భయమేస్తుందంటే, రేపు మన మీద ఉగ్రవాదుల దాడి జరగదని నాకు గ్యారంటీ లేదు. రేపు మన మీద తీవ్రవాదులు దాడి జరగదని, రేపు మన రాష్ట్రంలో ఉండే విఐపీలు ఎవరైతే ఉన్నారో నేటి ముఖ్యమంత్రితో సహా వాళ్ళ భద్రతకు ముప్పు వాటిల్లదా అనే అనుమానం నాకు వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇది ఇంటెలిజెన్స్ వర్గాలను ఎప్పుడు కూడా నేను చెప్పిన ఈ పనుల మీద బిజీగా పెట్టాలి. పోలీసు శాఖను ఎప్పుడు కూడా నేను చెప్పిన ఇప్పుడు దేశ భద్రత, విఐపీల భద్రత, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళ భద్రత, అదే విధంగా ఉగ్రవాద దాడులు నిరోధించడం కోసమో, తీవ్రవాద దాడులు నిరోధించడం కోసమో, మనీ లాండరింగ్ గురించో, లేకపోతే ముంబై పేలుళ్ళు, ముంబై ఉగ్రవాద దాడులు మీకు గుర్తుండాలి. 26/11 అని జరిగినాయి. 400 మంది, 500 మంది చనిపోయారు. పాకిస్తాన్ నుంచి అరేబియా మహాసముద్రం నుంచి వచ్చి దాడి చేసిపోయారు. కసబ్ లాంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు. అలాంటివి జరగవని ఇప్పుడు గ్యారంటీ ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఒక పోలీస్ అధికారిగా, ఒక పౌరుడిగా. నిజంగా మన అండి. ఒక రకంగా చూస్తే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పనితీరుని సామాన్య ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు అంటే దాంట్లో ఉగ్రవాదులు ఉండొచ్చు, ఉగ్రవాద కార్యకలాపాలు ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు దారులు వెతుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి విషయం చెప్పారు మీరు. ఈ రోజు రోజు చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో వస్తుంది, అశ్లీలమైన థంబ్నెయిల్స్ తో వస్తుంది, తర్వాత న్యూస్ పేపర్లలో వస్తుంది, ధారావాహికగా నడుస్తుంది. ఇవన్నీ కూడా వెంటనే ఒక్కొక్క నిమిషంలోనే ఇవన్నీ కూడా న్యూస్ మీడియాలోకి, ఇంటర్నెట్ లోకి అప్లోడ్ అవుతున్నాయి. పక్కన పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకోవాలని గ్యారంటీ ఏముంది? పక్కన చైనా వాళ్ళు తెలుసుకోవాలని గ్యారంటీ ఏముంది? మన వ్యవస్థని ఎక్స్పోజ్ చేయడమే, మన వ్యవస్థని అబ్సల్యూట్లీ. అమెరికా వాళ్ళు తెలుసుకోవాలని గ్యారంటీ ఏమున్నది? అమెరికా వాళ్ళు తెలుసుకోవడానికి గ్యారంటీ ఏమున్నది? అమెరికా వాళ్ళు ఇరాక్ లో రకరకాల టెక్నాలజీ వాడి సమాచారాన్ని సేకరించారు. అమెరికా వాళ్ళు రకరకాల దేశాల మీద టెక్నాలజీ వాడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అమెరికా వాళ్ళు దక్షిణ అమెరికా మీద, దక్షిణ ఆఫ్రికా మీద, ఆఫ్రికా ఖండం మీద, దేశాల్లో రకరకాల దేశాల మీద వాళ్ళు నిఘా వ్యవస్థలు చేస్తుంటారు. ఇది ప్రపంచానికంతా తెలిసిన ట్రేడ్. ఇది ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్న విషయం కేవలం ప్రపంచంలో తెలంగాణ మాత్రమే ప్రపంచానికి చెప్తున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ ట్యాపింగ్ గురించి మాట్లాడడం లేదు. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి గారే ఈ పని చేయిస్తున్నారు. మన దురదృష్టానికి ఆయన హోంమంత్రి కూడా. నేను ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ప్రజల ప్రాణాల మీద, ప్రజల భద్రత మీద, దేశ రక్షణ మీద ఏమాత్రం బాధ్యత ఉన్నా అర్జెంట్ గా ఈ సిట్టును క్లోజ్ చేస్తాడు ఆయన. అయిపోయింది. దయచేసి వచ్చి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఏమంటారు, మిగతా పోలీస్ అధికారులను, మిగతా అధికారులను, సాక్షులను ఎవరినైతే విచారించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా హననం చేశారో, నాశనం చేశారో, వాళ్ళ కుటుంబాలకు చిచ్చు పెట్టారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి హోదాలో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏమండి, నేను అడుగుతాను, ఇప్పుడు సిట్టులో పనిచేస్తున్న అధికారులు కానీ, లేకపోతే గతంలో పనిచేసిన అధికారులు కానీ, దేశంలో పనిచేసిన అధికారులు కానీ వాళ్ళకి తెలియదానండి ఇవన్నీ జరుగుతాయని? చట్టబద్ధమైన తెలియదా వాళ్ళకు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి, లేకపోతే ఇప్పుడున్న డీజీపీలకు కానీ, గతంలో పనిచేసిన డీజీపీలకు కానీ, దేశంలో ఉండే డీజీపీలకు, నిఘా సంస్థల అధిపతులు కానీ వాళ్ళకి తెలియదానండి ఇదండి? అందరికీ తెలుసు. ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మన తెలంగాణలో ఉండే అధికారులకు కూడా తెలిసి ఈ విషయం గురించి మాట్లాడకూడదని. కానీ ముఖ్యమంత్రి గారు తన రాజకీయ ప్రతీకారం కోసం నన్ను జైలుకు పంపించారు. నేను ఓటుకు నోటు కేసులో బహిరంగంగా లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ప్రజలందరూ చూస్తుండగా దొరికిపోయాను కాబట్టి అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఎట్లనే చేసి కేసీఆర్ గారి కుటుంబాన్ని జైలుకు పంపించాలనే కసితోని, ప్రతీకార వాంఛతోని, ఈర్ష్యతోని, కక్షతోని
ఇలా లేని కేసును తీసుకొచ్చాడండి. రైట్. ప్రవీణ్ దీనివల్ల గారు, ప్రమాదం ఇలా దేశ దేశపతి ప్రజలకు, దేశపతి రాష్ట్ర గారు, ప్రజలకు ప్రవీణ్ గారు, ఒక దేశ నిమిషం. భద్రత ఏం కావాలి? దేశపతి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ రకమైన వార్తలు వస్తున్నాయి, పత్రికలు కానీ లేదా టెలివిజన్ ఛానల్ కానీ ఎట్లా స్పందిస్తున్నాయింది అనేది. పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు కూడా ఈ వార్తని ఎట్లా చూస్తున్నాయంటే ఇది ఒక టీఆర్పీ జనరేటింగ్ వార్తలాగా, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన టీఆర్పీ జనరేటింగ్ వార్తలాగా చూస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో గ్రౌండ్లో జరుగుతున్న అనేక అన్యాయాలని ఎవరు ప్రశ్నించే వ్యవస్థ లేదు. ఈరోజు మనం చూసినాం, మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక గురుకులంలో పిల్లలు పాడైపోయిన మధ్యాహ్న భోజనం తిని 22 మంది జైరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మనం చూసినాం కొన్ని వందల మంది సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలు చనిపోయినారు. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అయితే ఇట్ హాస్ బికమ్ ఏ రొటీన్. రోజు వస్తున్నాయి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్, ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ వస్తున్నాయి. మనకు తెలుస్తున్నవే కొన్ని అయితే స్థానికంగా అక్కడిదక్కడ మేనేజ్ చేసి మూసేస్తున్నాయి కొన్ని. ఈ రకమైన వార్తలు ఎక్కడ కూడా మనకు కనిపిస్తలేవు తెలంగాణ పత్రికల్లో. తెలంగాణ పత్రికలు అంటే తెలంగాణ నుంచి ప్రచురించబడుతున్న పత్రికలు, తెలంగాణ ఓనర్షిప్ ఉన్న పత్రికలు కాదు. తెలంగాణ నుంచి ప్రచురింపబడ మనకి వార్తలు రావు. ఈ ఎంత 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 దుర్మార్గం అయిపోయిందంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేలో ఏదైనా వార్త వచ్చేస్తే అది ఫ్రంట్ పేజ్లో వస్తుంది. కానీ మీరు ఈ ఫుడ్ పాయిజనింగ్దే మీరు చూడండి, సంగారెడ్డి ఫుడ్ పాయిజనింగ్ది. తెలంగాణ సంక్షేమ హాస్టల్ల దుస్థితి ఏంది, ఎట్లా విద్యార్థులు చనిపోతున్నారు, ఏం ఆహారం తింటున్నారు, చలికాలం వచ్చింది, చలికి వణుకుతున్నారు, ఉంటున్నారా లేదా, హాస్టల్లో బ్లాంకెట్లు ఉన్నాయా, బెడ్షీట్లు ఉన్నాయా లేదా చూసుకునే వాడే లేదు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి అమెరికాలో షికారులు చేస్తున్నాడు. ఈ వార్తలన్నీ లేకుండా కేవలం ఈ గాసిప్ కోసమే, లేకపోతే జనాలని అసలైన సమస్యల నుంచి డైవర్ట్ చేసి వారిని ఈ రకంగా ఆలోచించకుండా చేస్తున్నది ఇది దుర్మార్గమైన చర్య కాదంట. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వమే ఒక పుకార్ల ప్రొడక్షన్ సంస్థగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. నిన్న మీరు క్రిషాంక్ గారు చెప్పిన ముఖ్యమంత్రి ఆయన కార్యాలయం నుంచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడిపించడం, పుకార్ల ప్రొడక్షన్ అనేది అక్కడి నుంచే నడుస్తున్నది. ఇకపోతే అసలు మొత్తంగా కేసీఆర్ గారి చుట్టూ చాలా భయంకరమైన కుట్ర చాలా కాలంగా అది కొనసాగుతూ వస్తున్నది. మీకు మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కేసీఆర్ రూట్అవుట్ చేయటం ద్వారా దుర్మార్గం చేసినాడు, ఆయన మీద మీరు కక్ష తీర్చుకోవాలి అని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆయన. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రూట్అవుట్ అయిందంటే కారణం దాని తెలంగాణ వ్యతిరేక స్వభావం వల్ల. అది తెలంగాణ వ్యక్తి గానికి కారణం ఉందంటే రేవంత్ రెడ్డి. ఆ ఓటుకు నోటు కేసులో సంచులు మోసుకుపోయి అక్కడ పోయి పెట్టి ఏమంటామంటే ఆ ఫైనల్ ఇదేదో ఇస్తారు కదా, అది రేవంత్ రెడ్డి ఇచ్చాడు. దానికి తెలంగాణ నుంచి వెళ్ళగొట్టడానికి అవసరమైనటువంటి ఫైనల్ కిక్ రేవంత్ రెడ్డి ఇచ్చినాడు. అయితే జరిగింది అది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు, ఆయన చేతిలో ఉన్న ఈ పచ్చపత్రికలు, ఆ పచ్చపత్రికల పెంపుడు కొడుకైనటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళు కలిసి సాగిస్తున్నటువంటి కుట్ర ఇది. ఏదో పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి కుట్ర. మీకు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఏంటంటే ఆ పత్రిక ఎట్లా ఉంటుందంటే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టే ఉంటుంది. ఎవరైతే ఎలక్టోరల్ పాలిటిక్స్ని ప్రభావితం చెయ్యరో వాళ్ళని నిజమైన ఉద్యమకారులు అని చెప్తారు. ఎవరైతే ఎలక్టోరల్ పాలిటిక్స్ని ప్రభావితం చేస్తారో, చంద్రబాబు గారి మనుగడకు సమస్య సృష్టిస్తారో వాళ్ళు ద్రోహులు అని చెప్తుంది. వీళ్ళ వల్ల తెలంగాణ రాదు అని చెప్తుంది. ఈ టాక్టిక్ని ఆ పత్రిక, ఆ ఛానల్ అవలంబించింది. కేసీఆర్ గారు లో టికెట్ ఇచ్చిన తర్వాత ప్రతిమా శ్రీనివాస్ గారు ఒక ఆడి కార్ని ఇంటికి పంపారు సార్. పంపితే ఆ పత్రిక ఏం వార్త రాస్తుందంటే టికెట్లు అమ్ముకున్న డబ్బులతో కారు కొనుక్కున్నాడు అని రాస్తుంది. అంటే ఇంతకంటే వికృతం, రాత్రిపూట చంద్రశేఖరరావు గారు మేధావుల్ని ఇట్లా తిట్టినాడు అని ఒక వార్త రాస్తారు. ఎవడు చూసిండి ఇంట్లోకి వచ్చి? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. అదే విధంగా రకరకాల లీకులు అనేవి. ఈరోజు సంతోష్ను విచారించారు, కేటీఆర్ను విచారించారు, హరీష్ రావును విచారించారు. ఏం తేల్చారు? ఏం రుజువులు చూపించారు? ఏ వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లిందని మీరు ఇప్పుడు సమాజం ముందు పెట్టినారు? ఇవాళ వరకు ఒక అధికారికమైన ప్రెస్ మీట్ లేదు కదా. అటు పోలీసులు మాట్లాడరు,
ఇటు బాధ్యులైనటువంటి కేబినెట్ మంత్రులు మాట్లాడరు, నడుమ మీడియా ఏమిటంటే మాట్లాడారు. ఏం చేసిందంటే మొత్తం చేసింది పోలీస్ అధికారులని, రిటైర్ అయిన అధికారులనే తీసుకున్నారు కానీ ఇన్ సర్వీస్ అధికారులను ఎవరు తీసుకోలేదు. అప్పటి డీజీపీ గారిని, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని ఎవరిని కూడా వాళ్ళని అంటే ఒక దుర్మార్గమైన టెండెన్సీ ఏంటంటే, ఒక గవర్నమెంట్ పోగానే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పాత ముఖ్యమంత్రిని రకరకాల నోటీసులు ఇచ్చి వేధించి అవమానించడం అనే ఈ ధోరణి ఉంది చూడండి, ఈ ట్రెండ్ ఉంది చూడండి, ఇది ఒక దుర్మార్గం. రేవంత్ రెడ్డి ఇది యాక్చువల్గా మనకు లేదు, ఇది మన దగ్గర లేని వ్యవస్థని కొత్తగా మనం తీసి పెట్టుకొచ్చినట్టయితే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో పదే అసెంబ్లీలో చెప్పారు హౌసింగ్లో జరిగిన అక్రమాలు. అప్పుడు హౌసింగ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. హౌసింగ్లో జరిగిన రకరకాల అక్రమాలు, ఒక ఊర్లో అసలు ఒక్కీళ్ళు కట్టకుండా బిల్లు ఎత్తేసారు. హౌసింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒక దశలో శ్రీధర్ బాబు గారు ఉన్నట్టున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది కేసీఆర్ గారు ఆధారాలతో సహా చెప్పినారు. కానీ దాని మీద ఏం ఒక రకమైనటువంటి ఈ ప్రతీకార చర్యలకేం పూనుకోలేదు. కానీ అంటే ముఖ్యంగా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రికి, మెదడులో వజన్ ఉన్న ముఖ్యమంత్రికి ప్రజలకు ఏం చేద్దామని ఆలోచన ఉంటుంది. ఈ రెండు లోపించిన వాడికి, ఏం చేయలేని వాడికి ఇవాళ పరిస్థితి ఏంటంటే సార్, అసంతృప్తి దశ పోయింది తెలంగాణలో, తిరుగుబాటు దశ ప్రారంభమైంది. చుక్కలు కనబడుతున్నాయి ఎమ్మెల్యేలకు, ఊళ్ళల్లోకి పోతుంటే కాలర్లు బట్టి నిలదీస్తున్నారు ఎక్కడికక్కడ, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. సో ఇదంతా మీడియా మేనేజ్మెంట్ చేయాలి. పొద్దున్న దాకా కేసీఆర్ గారి పట్ల అభిమానం రెట్టింపైంది వాళ్ళు. ప్రభాకర్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు చెప్తున్నదాన్ని కాంగ్రెస్ పార్టీ కాంట్రాడిక్ట్ చేస్తుంది. మాకు 80% గ్రామ పంచాయతీల్లో మా ఎమ్మెల్యేలు గెలిచినారు, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాం, మీరు చూడండి, మాకు బ్రహ్మరథం పడుతున్నారు, మేము చేసిన అభివృద్ధికి బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు ఓట్ల ద్వారా సమాధానం చెప్తారని చెప్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా అధికార పార్టీకి మించి ప్రతిపక్ష పార్టీకి ఇన్ని గ్రామ పంచాయతీలు రాలేదు. రైట్. కానీ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల్లోకి చాలా లోతుగా పోయినాయి, కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో వస్తున్నాయి. వాస్తవానికి మున్సిపల్ ఎలక్షన్లకు రేపు నామినేషన్ లాస్ట్ ఉన్నాయి, శుక్రవారం రోజు. ఆ బీఆర్ఎస్ నాయకత్వం అంతా నామినేషన్ల వాళ్ళ బీఫారాలు ఇవ్వడము, వాళ్ళని నామినేషన్ బిజీగా ఉంటే ఈ టైంలో ఈ నోటీసులు మురికి రాజకీయం. అందుకే సార్ ఆ నాయకులందరినీ కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ పిలిపించుకుంటారు. ఆ నాయకులందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, నామినేషన్లు వేసే వాళ్ళని బెదిరించవచ్చు. కరెక్ట్. అంటే మీరు అన్నట్టుగా దీంట్లో రాజకీయ కోణాన్ని మనం చర్చించకుండా కేవలం అక్కడే పరిమితం అయితే విషయాలు అర్థం కావు. నిజానికి ప్రజలు ఇవాళ చూస్తున్న ప్రజలకు కూడా అసలు ఎందుకు ఇవాళ ఏం యుద్ధం ముంచుకొస్తున్నదని, ఏం ఆకాశం మీద పడుతుందని, ఏమి భూమి బద్దలవుతుందని, బ్యాక్ టు బ్యాక్ హరీష్ రావు గారు, బ్యాక్ టు బ్యాక్ కేటీఆర్ గారు, బ్యాక్ టు బ్యాక్ సంతోష్, ఇవాళ కేసీఆర్ గారు, ఎందుకు ఇంత కరెక్ట్ గా బొగ్గు కుంభకోణం మున్సిపల్ ఎలక్షన్స్ ఈ మధ్యలోనే వస్తుంది. అంటే ఇంకా కొద్దిగా ముందుకు పోతే సరిగ్గా ఆయన 18వ తారీఖు నాడు అమెరికా దావోస్ ఫ్లైట్ ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు 4 అంశాలని నేనైతే అర్థం చేసుకుంటున్నాను రాజకీయంగా. ఒకటి, చర్చ అసలు తెలియకుండానే బొగ్గు కుంభకోణం జరిగింది, దాంట్లో వాటాల పంచాయతీ జరిగింది, కాంట్రాక్టర్ల మధ్యలో గొడవలు జరిగినాయి, దానికి ఇద్దరు ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల మధ్యలో విభేదాల కారణంగా విషయం బయటకు వచ్చింది. దాన్ని దాయడం కోసం సరే ఆ జర్నలిస్టులని ఇద్దరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది కోర్టు అడ్డుకున్నది. దాని కొనసాగింపు ఏంది, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజల విషయాల్ని, ప్రజల పక్షాన్ని మేము కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా హరీష్ రావు గారు ఇంకొద్దిగా డెప్త్గా పోయి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసుల మీద కేసీఆర్ గారు సిట్ ఏసీపీ వెంకటగిరికి రిప్లై చేసినారు. సిట్ వాళ్ళు ఏం చేసినంటే, సిట్ కార్యాలయానికి రావాలి మీరు, లేదా హైదరాబాద్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న ఏదైనా ఒక అనువైన ప్రదేశం చెప్పినని కేసీఆర్ రాసిన లెటర్లో అనేక సెక్షన్స్ని, సిఆర్పిసి సెక్షన్స్ని వాటన్నింటినీ కోడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా టెరిటోరియల్ లిమిట్స్ ఉండాలని లేదనేది. ప్రవీణ్ గారు ఒకసారి మీరు వినండి, నేను చదువుతాను. పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్. ఎనీ పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్ మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్ require the attendance before himself of any person being within the limits of his own or any adjoining station who from the information given or otherwise appears to be acquainted with the facts and circumstances of the case.
అండ్ సచ్ పర్సన్ షెల్ అటెండ్ యాజ్ రిక్వైర్డ్. అది వీళ్ళు ఇచ్చిన నోటీస్లో వాళ్ళు చెప్పింది. బట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ, కేసీఆర్ గారు రాసిన లెటర్లో ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ mandated by law that any male person above 65 years is not required to attend the police station, and the investigation team is required to examine such male person at a place in which the male person is residing. అంటే ఎవరైతే 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కడ నివాసం ఉంటుంటే అక్కడ వచ్చి మాత్రమే మీరు ఆ విట్నెస్ని ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు రాసిన లెటర్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎర్రవెల్లిలో తన నివాసానికి వచ్చి అక్కడ మీరు నాతో మాట్లాడవచ్చు, నా విట్నెస్ని మీరు రికార్డ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడాలి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఎర్రవెల్లికి పోతారా లేకపోతే హైదరాబాద్ మరి ఇంకొక కొత్త డ్రామాకు దేనికైనా తెరలేపుతారా, లేదు మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి చెప్తారా. మొత్తం మీద ఒకటి ఏంటంటే కేసీఆర్ గారిని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వీళ్ళు వెళ్ళి ప్రశ్నించదలుచుకోలేదు, దీన్ని కూడా ఒక డ్రామాలాగా క్రియేట్ చేయదలుచుకున్నారు. కేసీఆర్ సహకరించడం లేదు, కేసీఆర్ మేము జమ్మన్న దగ్గరికి వస్తలేడు అని చెప్పి ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కూడా ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నట్టే ఉన్నది. ప్రతిదాన్ని కూడా ఏదో ఒక రకంగా బురద జల్లడం కోసం, ఏదో ఒక రకంగా బద్నాం చేయడం కోసం వాడుకుంటున్నట్టుగానే దీన్ని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం వాళ్ళు రేపు ఒకవేళ వెళ్తారా, లేకపోతే మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చేసి మేము వస్తామని చెప్తారా, లేదా రేపు 3 గంటలకు వీళ్ళే అక్కడికి పోతే పోలీసులు ఏం చెప్తున్నారనేది మనకు తెలుస్తుంది. ప్రభాకర్ గారు ఒక మీతో మాట్లాడే ముందు ఒక్క నిమిషం ప్రవీణ్ గారితో ఈ విషయంలో మెన్షన్ చేసినారు, ప్రియా అని చెప్పేసి రాసినారు మీరు ఫస్ట్ పేరాలో. Tomorrow is the last date for the filing nomination to the election to the 116 municipalities and 7 municipal corporations. In view of the same one, I am preoccupied with issuing authorization to number of persons as the elections are being held on party basis. You may fix other date for your convenience. అదర్ డేట్ అంటే డేట్ వేరే డేట్ కావాలని చెప్పేసి అడిగారు. వాస్తవానికి ఇది కరెక్టే. రేపు నేను సరిగ్గా అదే చెప్పబోతున్నాను. నేను కరెక్ట్గా ఆ చర్చ చేస్తున్న సందర్భంలో మీకు ఆ నోటీస్ వచ్చింది. ఏమంటున్నానంటే అతని కుట్రంతా కూడా 3-4 విషయాల మీద ఉన్నది శైలేష్ గారు. ఒకటేమో వాళ్ళ మంత్రుల మధ్యలో జరిగినటువంటి గొడవల్ని దాన్ని సరి చేసుకోవడం కోసం, దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒకటైతే, మా హరీష్ రావు గారు తీసుకొచ్చినటువంటి అంశాలు వాళ్ళ బావమరిదికే లాభం చేసేటువంటి అనేక విషయాలను అందులో చేర్చి తద్వారా వాళ్ళ బావమరిదికి లాభం చేర్చిండు అనే ఒక పెద్ద విషయాన్ని, సత్యాన్ని ప్రజల ముందు పెట్టేసరికి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకా కొద్దిగా ఇంటెన్సిఫై చేసి హరీష్ రావు గారి మీద ఇమీడియట్గా నోటీసులు ఇవ్వటం, దాని కొనసాగింపుగా అప్పుడే మున్సిపల్కి సంబంధించినటువంటి ఎట్లాగో ఆయన పోతున్నటువంటి సందర్భంలో, దావోస్కి వెళ్తున్నటువంటి సందర్భంలో మున్సిపల్స్కి పోవాలనేటువంటి ప్రిపేర్ అయ్యి, మున్సిపల్స్ ఎట్లాగో డేట్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఆయన నోటీస్లో ఉన్నాయి. కాబట్టి గతంలో ఇప్పుడు మీ ప్రస్తావనలో ఒక మాట అన్నారు, 7,000 మేము గెలిచినామని. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా 4,100 సర్పంచులు మేము గెలుచుకున్నాం. ఎటువంటి అది లేకుండా ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడంతో మాకు వచ్చిన సంఖ్య. దాంతో దిమ్మ తిరిగినటువంటి రేవంత్ రెడ్డి ఇక గుర్తులతోటి పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలు కాబట్టి అయినప్పటికీ 4,100 ఇది రికార్డు కదండి. ఇప్పుడు మీడియాలో చెప్పింది. అయితే దాన్ని ఆయన తక్కువ చేసి చూపించినటువంటి క్రమంలో దాన్ని ఆయన తక్కువ చేసి చూపించినాడు. అయితే ఆయనకు తెలుసు ఇది తక్కువేం కాదు, 4,100 అనేటువంటిది చాలా పెద్ద ఫిగర్ అని. మళ్ళీ ఎంబడే మాట మార్చి ఇవి సింబల్ మీద జరిగాయి కాబట్టి, సో దానికి ఆయన వచ్చింది ఏంది, మున్సిపల్ ఎన్నికలను పెట్టినట్టే పెట్టి ఆ ఎన్నికల్లో వీళ్ళని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసి, మిగతా విషయాల్లో ఎంగేజ్ చేసి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరికి కేసీఆర్ గారిని. నిజానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిప్లై కూడా ఏంది, రేపు నామినేషన్లు ఎవరైనా సామాన్యుడు నేనంటాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అంటాడు, అరే పార్టీ అధ్యక్షుడు రేపు నామినేషన్లు లాస్ట్ డేటు, ఆయన చాలా సైన్స్ చేసేది ఉంటుంది, అందరికీ ఆథరైజేషన్ ఇచ్చేది, కాంగ్రెస్ కార్యకర్త కూడా అంటున్నాను. దాంట్లో మూర్ఖుడైనటువంటి, ఇంతకుముందు నేను చెప్పిన కదా కింగ్స్ న్యూ క్లోత్స్ అని మనం చదువుకున్నాం నాన్ డీటెయిల్లో, అట్లా ఈ మూర్ఖుడైన రాజు విషయాలు ఒకటి చెప్పే అది లేక నామినేషన్ చివరి రోజు మా పార్టీ అధ్యక్షుడికి ఇస్తారా? ఏమంటారు? ఒక విషయం చెప్పండి, ఇక్కడ నిజంగానే పోలీసులు ఈ విషయం తెలియక చేసిండంటారా, లేదా పైనుంచి వచ్చింది ఎట్లయినా ఇవ్వండి అని చెప్పేసి చెప్తే శైలేష్ గారు అంత అమాయకంగా మనం అనుకోలేము. ఎందుకంటున్నానంటే
దీంట్లో రాజకీయ పరమైనటువంటి కుట్ర స్పష్టంగా ఈ కేసు మొదటి నుంచి ఒకవైపు కూడా ఎన్నికలు చూస్తున్నట్టు రాజకీయ ఇప్పుడు మేము పరమైన ఎవరమండి కేసే ఇది. మేము సన్యాసులం కాదు, మాకు ఒక రాజకీయ పార్టీ ఉన్నది. మా రాజకీయ పార్టీని ఎవరు నడుపుతారు? మా పార్టీ అధ్యక్షుడు నడుపుతాడు. మా పార్టీ అధ్యక్షులు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పెట్టిండ్రు, ఒక డిప్యూటీ లీడర్ గారిని పెట్టిండ్రు. మా పార్టీ సెటప్ ఉన్నది. వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్లో ఎంగేజ్ చేసి తన ఎన్నికలకు పోదామని కుట్ర బందితే ఆ మాత్రం సామాన్యుడికి అర్థం కాదా? నేను అందుకే అంటున్నాను, పార్టీ అధ్యక్షుడికే రేపు నామినేషన్ లాస్ట్ డేట్ నాడు దీంట్లో చాలా స్పష్టంగా రాజకీయ కుట్ర ఉన్నది. రాబోయే రోజుల్లో కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వీళ్ళకి ప్రచారానికి వెళ్లకుండా చేసేటట్టుగా మరోసారి నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. దీంట్లో ఒకవేళ నిజాయితీ ఉంటే ఆయనది, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అందరూ మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారు అయితే చాలా సాధికారికంగా చెప్పింది. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు, ఆఫీసర్లది ఉంటుందని. నిజమే ఒక రాజకీయ నాయకుడే అధికారులకు చెప్పి ఉంటే, నువ్వు ఆనాడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన ఇవాళ డీజీపీగా ఉన్నారు కదా, ఆ డీజీపీ గారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉండే కదా. మరి అసలు ఎవరిని విచారించకుండా కేవలం రాజకీయ నాయకులను విచారిస్తున్నావు అంటే ఎట్లాంటి ప్రమేయం విచారిస్తున్నప్పుడే చాలా క్లియర్ గా పొలిటికల్ వెండెక్టా ఉంది కదా. అందుకేమంటున్నట్టే ప్రజలకు ఈ నామినేషన్లు, మున్సిపల్ ఎన్నికలు ఈ సందర్భంగా ఇటువంటి నోటీసులు ఇవ్వడం అనేటువంటిదే కుట్ర. దీని వెనుక చాలా హిడెన్ ఎజెండాతో రేవంత్ రెడ్డి నడుపుతుండ్రు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇవాళ 3 అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. ఇంకా కొత్తగా అమాయకంగా మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇక్కడ మనకు అందరికీ కనిపిస్తుంది ఒకటి ఏంటంటే, ఒక చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాజకీయాల కోసం మన నిఘా వ్యవస్థని, మన నిఘా వ్యవస్థలో పనిచేస్తున్న వారిని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం ఎక్స్టర్నల్ వరల్డ్కి. ఫలానా వాళ్ళు నిఘా అధికారులుగా పనిచేసిండ్రు, ఫలానా వాళ్ళు నిఘా అధికారి. సిస్టమ్ ఒకసారి ఎక్స్పోజ్ అయిందంటే జాతి వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు దాన్ని ఏ రకంగా నేరంగా చిత్రీకరిస్తున్నారు. చేసే పనిని ఎగ్జాక్ట్లీ ఆ పనిని ఒక నేరంగా చిత్రీకరిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, రేపు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే, ఇప్పుడు ఈ వాళ్ళందరూ కూడా రేపు కొత్త గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అనే ఒక రకమైనటువంటి దాంట్లో పడిపోతారు కదా. అటువంటి దానికి దారి తీస్తుంది. పని చేయకుండా అయిపోతారు. ఆ పని సరిగా భయపడుకుంటే పని చేయాల్సి వస్తుంది. ఎవరో దేశ నిబద్ధత కోసం, దేశం కోసం పనిచేస్తున్న అధికారి నాకేమైనా పర్వాలేదు అనుకుంటే అట్లా ఈ కేసులు అవన్నీ నాకెందుకు అని చెప్పేసి ఎవరన్నా పని చేయకుండా. ప్రభుత్వంలో చాలా కాలం ఉన్నాం శైలేష్ గారు. నిజానికి నేను ఎమ్మెల్సీ ఉంటి, వారు ఇప్పటికే ఎమ్మెల్సీ కొనసాగుతుంది. నాకు తెలిసి 90% ఆఫీసర్స్ తెలియదండి, అసలు ఎవరో కూడా తెలియదు మాకు. జనరల్గా ఎవరన్నా ఈ పోలీస్ స్టేషన్లని హెడ్స్ ఎవరైతే ఉంటారో డీసీపీలు కాదు, కానీ ఇంటర్నల్గా ఉండే ఎస్ఐబి వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అసలు మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నట్టు, వాళ్ళందరినీ అధికారులను ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను 1996లో జర్నలిజంలోకి వచ్చిన. 96 నుంచి ఉన్న అనేక బీట్స్ కవర్ చేసిన, 2 years ఢిల్లీలో కూడా పనిచేసిన. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఏదైనా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళు సివిల్లో ఉంటారు, మనం తెలియదు, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూసుకొని రాసుకొని పోయేవాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చేసి మమ్మల్ని అనాలిసిస్ అడిగేవారు. ఏమంటున్నారు, ఇట్లా అంటున్నారు కాబట్టి ఇట్లా ఏమవుతుంది అనేది. అయితే వాళ్ళు ఎవరు ఎక్స్పోజ్ కాదు. నేనైతే కొన్ని రోజుల వరకు నాకు తెలియదు వాళ్ళు ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్ అని చెప్పేసి. ఆ రకంగా వాళ్ళ సమాచారాన్ని వ్యవస్థ ప్రతిష్టకు కూడా ఇది భంగకరం. ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, పోలీసులు నిఘా చేసి సమాచారం రక్షణకు సంబంధించినవి టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం తెచ్చిస్తుంటారు అనేది పోయి ప్రైవేట్ వ్యక్తులు వింటారు, వినడం ద్వారా బ్లాక్మెయిల్ చేస్తారు, ఇదిగో పోలీసులు ఈ పనులు చేస్తారు అనే విధంగా పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినడం లేదా ఇవాళ? పోలీసులు ఏం చేస్తున్నారో పోలీసులకు అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఈ సిట్ ద్వారా చెప్పదలుచుకుంది ఏమిటి అసలు? ఇంకోటి శైలేష్ గారు, సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టేసింది. సుప్రీంకోర్టు దీంట్లో కౌంటర్ ఏమీ లేదు, ఇక్కడ ఎవిడెన్స్ లేదు అని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు ఇది 2వ సిట్టు. ఎన్ని సిట్టులు వేస్తావు ఇదే చట్టం, ఇదే కేసు మీద? ఈ సిట్టులు వేస్తూ ఇదే మన తీగపాకం సీరియల్ కొనసాగిస్తున్నా. సిట్టులో ఉన్న అధికారులు రిటైర్ అయిపోయేంత వరకు కొత్త అధికారులు వచ్చి చేరుతుంటే మళ్ళీ కేసు మొదటికే వస్తుంది. ఒక అధికారి రిటైర్ అయిపోతే ఆ అధికారి ఏమి క్వశ్చనింగ్ చేసినది తెలియదు, మళ్ళీ ఇంకో అధికారిని తీసుకొచ్చి కుట్టవాలా, ఆయన మళ్ళీ మొదటి నుంచి. సుప్రీంకోర్టు కొట్టేసింది. రెండోది, వాళ్ళని ఏంటంటే విట్నెస్ గా పిలుస్తున్నారు. దే ఆర్ నాట్ అక్యూజ్డ్.
విట్నెస్ ఇది ఎప్పుడు జరగాలండి? విట్నెస్ అనేది 161 ప్రకారం అత్యంత ప్రాథమిక విచారణ కేసు మొదటి దశలో జరగాలి. అవును. ఏ రిమోట్ కనెక్షన్ ఉన్న వాళ్ళనైనా పిలవచ్చు ఈ సెక్షన్ల ప్రకారం. ఇది ఎప్పుడో ముందు జరగాలి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పిలుస్తారా విట్నెస్లని? అంటే ఇది ప్యూర్ మనకు అర్థమవుతుంది, ఇందులో ఏం లేదు. షో బిజినెస్. ప్రవీణ్ గారు, ఈ కేసు ఇట్లనే కొనసాగొచ్చా? ఇంకెన్ని రోజులు కొనసాగాలి? ఎన్ని రోజులు కొనసాగుతుంది? దీనికి టైం లిమిట్ ఏముండదా? ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ కి ఇట్లా సిట్స్ ఏర్పాటు చేసినప్పుడు ఏమాత్రం టైం లిమిట్ ఉండదా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ విషయం మీద మీతో మాట్లాడదాం. ప్రవీణ్ గారు, మనము చూస్తున్నాం కేసీఆర్ గారు రిప్లై ఇచ్చిన సిట్ నోటీసులకి. వాస్తవంగా విషయం కాదనుకుంటా, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు, కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవారు సిట్లో ఉన్నారు. వాళ్ళకు ఈ చిన్న విషయం తెలియదంటారా? హైదరాబాద్ పరిధిలోనే మీరు ఒక ప్రదేశాన్ని సూచించండి అని చెప్పినారు, వాళ్ళకు ఈ విషయం తెలియదా? ఎందుకు తెలియదు శైలేష్ గారు? తప్పకుండా తెలుసు, అందరు అధికారులకు తెలుసు. అదే విధంగా ప్రతి అధికారికి కూడా ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ ఒపీనియన్ తీసుకొనే చేస్తారు. కానీ ఈ రోజు నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, సిట్లో ఉండే అధికారులు మంచోళ్ళే అయినప్పటికీ, లేకపోతే వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్న ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి దగ్గర నుండి, మన దురదృష్టానికి ఆయన్నే హోంమంత్రి, సిఎంఓలో చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో ఉండే కొంతమంది దుండగులు, వాళ్ళు ఈ సిట్టుకు ఆదేశాలు ఇస్తూ మనం ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని అనేది వాళ్ళు కావాలని చేస్తున్నారు. రేపు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, కేసీఆర్ గారి దగ్గర నుంచి నోటీస్కి రిప్లై ఇచ్చింది. వాళ్ళు రేపు నిజానికి ఇంకో విధంగా రాయిస్తారు. మేము నోటీస్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. 100% ఇది అట్లా రాయించడం కోసమే ఈ విధంగా ఇచ్చారు. నేను నిజంగా చెప్తున్నా, ఆ పొజిషన్ లో ఎవరున్నా కూడా, మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఏ లీగల్ అడ్వైజర్ అయినా, నిజానికి ఒక సాక్షిని విచారించే ముందు సాక్షి ఎక్కడ ఉన్నారో కనుక్కుంటారు. మరి ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి తెలీదా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో? ప్రవీణ్ గారు, మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తున్న పనినే ప్రశ్నిస్తున్నారు కదా ఇప్పుడు ఈ సిట్. సో ఇప్పుడు వీళ్ళకు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలుసు, కనుక్కొని ఆ అడ్రస్ కి నోటీస్ పంపించవచ్చు కదా. చట్ట ప్రకారం ఒక సాక్షి 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి ఆయన కన్వీనియన్స్ ప్రకారమే ఎక్కడ ఉంటే అక్కడ పోయి చేయాలి. ఇప్పుడు ఎక్కడ నేరం జరిగితే అక్కడే పోయి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయాలన్న టెక్నాలజీ తీసుకొచ్చిన తెలంగాణ పోలీసులు, ఒక సాక్షి ఎక్కడ ఉంటే అక్కడే పోయి విచారించాలన్న కనీసమైన జ్ఞానం కూడా ఉండదండి పోలీసులకు. వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళను ఈ విధంగా చేయిస్తున్నది అక్కడుండే ముఖ్యమంత్రి. అమెరికాలో కూర్చొని మీ విధంగానే సతాయించండి, రేపు మీరు నోటీస్ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు వాటికి రెస్పాన్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన కొన్ని హక్కులు, చట్టంలో ఉండే విషయాలను చూసి వారు ఇక్కడ నోటీస్ కి రిప్లై ఇచ్చిండ్రు. కానీ మీడియాలో ప్రవీణ్ గారు, మీకు ఇంకో ప్రశ్న. ఈ సిట్ నడుస్తూనే ఉంటుందా ఋతురాగాలు సీరియల్ లాగానో, లేకపోతే 100% దీనికి ఏం టైం లిమిట్ ఏమి ఉండదా? మనము లీగల్ రెమెడీ ఏం లేదా? దీని వల్ల దీన్ని మానాన్ని హననం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మడ్ స్లింగింగ్ చేస్తున్నారు, కాబట్టి దీన్ని త్వరగా ముగించేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి చెప్పేసి హైకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం లేదా? హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, కానీ వీళ్ళు మొదటి సిట్టులోనే ముగించాల్సింది. రెండవ సిట్టులో 4 ఐపీఎస్ ఆఫీసర్లను వేసిందంటేనే వీళ్ళకి ఇంత తొందరగా దీన్ని క్లోజ్ చేసే ఆలోచన లేదు. మళ్ళీ రేపొద్దున 3వ సిట్ వేస్తారు, 4వ సిట్ వేస్తారు. నిజానికి శైలేష్ గారు, నేను మొదటనే చెప్పాలనుకున్నాను, ఈ సోకాల్డ్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా డిజిటల్ ఎవిడెన్స్ తో నడుస్తుంది. అంటే మీరు 2 మొబైల్ ఫోన్స్ మధ్యలో సెల్ ఫోన్ ఆపరేటర్లు, తర్వాత సర్వర్లు, ఎక్స్చేంజ్లు ఇవన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ తోనే నడుస్తుంది. డిజిటల్ ఎవిడెన్స్ లో ఏదైనా అనుమానం వచ్చినా, దాంట్లో ఏదైనా అనుకున్నా ఒక నేరం జరుగుతుందని నేను అనుకోలేదు, నేరం జరిగింది అనుకున్నా, దాన్ని ఛేదించడం 2 నిమిషాల పని. ఒక సైబర్ క్రైమ్ ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో అదే విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే దానికి పెద్ద కష్టం కాదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ డిజిటల్లీ ట్రాక్డ్.
అలాంటి ఒక కేసులో ఒక 3 గంటల్లో లేకపోతే 3 నెలల్లో 3 వారాల్లో ఛేదించాల్సిన ఒక సోకాల్డ్ విషయాన్ని దాదాపుగా 2 సంవత్సరాలు మార్చి 2024లో పంజాగుట్టలో రిజిస్టర్ చేసిన కేసును 2026 జనవరి దాకా తీసుకొచ్చిందంటే ఇంకా వీళ్ళు 2028 దాకా ధారావాహికంగా తీసుకొచ్చి ప్రజల దృష్టి అంతా కూడా దీని వైపే మరల్చి వాళ్ళు చేయాల్సిన కుంభకోణాలన్నీ కూడా వాళ్ళు బరాబర్ చేస్తారు. Right. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఈ కేసు వీళ్ళకు- ఎటు తేలని కేసుగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ దేశపతి గారు, ప్రభాకర్ గారు. మీ దగ్గరకు వచ్చే ముందు ప్రవీణ్ గారిని ఒక చిన్న విషయం అడిగి దాని తర్వాత మనం మీ దగ్గర చర్చ వస్తాం. ప్రవీణ్ గారు, సిట్ విచారణ జరుగుతుంది, 2 సంవత్సరాలు అయింది. ఎందుకు దీన్ని త్వరగా ముగించమని మనము హైయర్ కోర్టుకు కానీ వెళ్ళే అవకాశం లేదంటారా? ఎందుకు మనం అడగకూడదు? ఎందుకు ఈ విచారణ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి దీన్ని త్వరగా ముగించండి అని చెప్పేసి అని అడిగే అవకాశం ఉందా? నిజానికి గౌరవ సుప్రీంకోర్టు చాలా విషయాల్లో కూడా చాలా సార్లు కూడా ఈ విషయాన్ని తొందరగా ముగించండి అని చెప్పింది శైలేష్ గారు. కానీ ప్రతిసారి కూడా మీకు గుర్తుందా, ప్రతి సీరియల్లో కూడా చివరి ఏదైతే సన్నివేశం ఉంటుందో ఆ సన్నివేశంలో ఒక ట్విస్ట్ ఇస్తారు. సో ఇచ్చి ఇంకా ఉంది అని రాయడమో, సశేషం అని రాయడమో, లేకపోతే ఒక థంబ్నెయిల్ పెట్టి నెక్స్ట్ సంచికలో తరువాయి భాగం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ లో ఎట్లయితే లాస్ట్ సీన్ మళ్ళీ నెక్స్ట్ సీన్ కు హుకింగ్ అంటారు కదా, ఆ విధంగా సీన్ ను తయారు చేస్తా ఉన్నారు ఇక్కడ. ప్రతిసారి కూడా గౌరవ సుప్రీంకోర్టులో తెలంగాణ పోలీసులను ఏమైంది, మీరు ఎన్ని రోజులను ఇట్లా చేసుకుంటూ కూర్చుంటారు, ఆ రిటైర్డ్ పోలీస్ అధికారిని ప్రభాకర్ రావు గారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని ఎన్నిసార్లు సుప్రీంకోర్టు చెప్పినా మళ్ళీ దాన్ని ధారావాహికలాగా మళ్ళీ చేస్తాం, ఇంకా కొంతమంది సాక్షులను విచారించేది ఉందని, ఇంకా తర్వాత ప్రభాకర్ రావే కాదు, ఆ ప్రభాకర్ రావు గారి కుటుంబ సభ్యులను, వాళ్ళ వియంకులను, ఇంకా ఎంతో మంది ఆ కుటుంబ సభ్యుల ఫ్రెండ్స్ ను, ఇంకెంతో మంది సంబంధం లేని వాళ్ళందరినీ విచారిస్తున్నారని వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇంకా ఇది చాలా లోతైన వ్యవహారం, దీంట్లో ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు జరిగినాయని అభూత కల్పనలన్నీ కూడా సృష్టించి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొని ఉన్నది. దీని మీద తప్పకుండా మళ్ళీ మనం కోర్టులకు వెళ్ళి ఇది తొందరగా ముగించాలి, లేకపోతే రాష్ట్ర ప్రజల రక్షణకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులకు ఏమాత్రం సంబంధం లేకపోయినా వాళ్ళ వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు రాజకీయాలు చేసుకునే పరిస్థితి లేదని మనం గౌరవ సుప్రీంకోర్టుకు ఎప్పుడైనా కూడా, సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టుకు ఎప్పుడైనా నివేదించే అవకాశం మనకున్నది. శైలేష్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీరు ఆసిఫాబాద్లో ఉన్నారు, అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఫారాలు డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉన్నారు, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పనిలో ఉన్నారు. అయినా కూడా ఇంత సమయం మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. మీరు మీ కార్యక్రమాలు చూసుకోవచ్చు, మనం మన చర్చని కొనసాగిద్దాం. దేశపతి గారు, కన్య ప్రభాకర్ రావంతో ఉన్నారు. థ్యాంక్ యూ శైలేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేశపతి గారు. ఒక రకంగా సైకలాజికల్ అటాక్ అని ఇది మనం అనుకోవచ్చు. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఈ రకంగా ఆయనని నోటీసులు ఇవ్వడము, పోలీస్ స్టేషన్లకు పిలిపియడము, లేదా ఒక కమిషన్ వేయడము, ఆ కమిషన్ ముందుకు పిలిపియడం, కుంగదీసే ఒక సైకలాజికల్ ఒకటి ఏమైనా ఉందనుకుంటారు? ఒకటి, రేవంత్ రెడ్డి అస్తిత్వ సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారేమో ఆయన మేరు పర్వతంలా ఉన్నాడు, ఓ శిఖరప్రాయమైన వ్యక్తిత్వం, ఆయన తెలంగాణ అస్తిత్వ శిఖరమే, ఆయన తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక గొప్ప ప్రతీక. ఈయన ఎంత చేసినా చరిత్రహీనుడు, ఏదో అదాటున ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఆ వ్యక్తికి రావాల్సిన ఇవాళకి కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా రిజిస్టర్ అవ్వలేదు, ప్రజలకి ఆ స్థాయి రాలేదు. ప్రజలు అట్లా చెప్పుకునే తిరిగా ఒక ముఖ్యమంత్రుల్ని తలుచుకుంటున్నారు, ఎట్లా తలుచుకుంటారు అట్లా రేవంత్ రెడ్డిని ఎవరు తలుచుకునే పరిస్థితి లేదు. దీనివల్ల ఆయనకి ఏంటంటే ఆ కసిలోంచి ఏమైనా చేసి కేసీఆర్ గారు వ్యక్తిత్వాన్ని మలినపరచాలి, ఏం చేయాలని పొద్దున్న లేస్తే ఇట్లాంటి కథలు ఒకటి అల్లడము, ఇక ఈ భాగవతాన్ని నడిపించడం అన్నమాట. దాంట్లో భాగంగా ఈ బురద జల్లే ప్రక్రియ అనేది ఆయన తీవ్రంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
అది ఆయనకు వచ్చినటువంటి సమస్య. అది ఆయన న్యూనతలోంచి, ఆత్మన్యూనతలోంచి జరుగుతున్నటువంటి సమస్య. రెండవది ఏంటంటే, ఇప్పుడు మీరు వాళ్ళ ఎకనామిక్ సర్వే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కాళేశ్వరం అత్యద్భుత ఫలితాలను ఇచ్చింది అని ఉంది. దానివల్ల గొప్పగా పంట పండింది. కాళేశ్వరం మిషన్ కాకతీయ వల్ల 90 లక్షల ఎకరాల భూమి అదనంగా సాగైంది అని చెప్పి ఇచ్చింది. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు, దాంతో మీరు కాళేశ్వరాన్ని ఎందుకు పడావ పెడుతున్నారని అడుగుతారు. అది అడగొద్దు అని అంటే స్థల తను చేయవలసిన పనులేవి చేయకుండా భయంకరమైనటువంటి వైఫల్యం ప్రతి రంగంలో కూడా. ఇవాటి వరకు 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. నేను ముసలవ పోతే ఎప్పుడు ఇస్తాడు, నేను చచ్చిపోయినాక ఇస్తాడా, పింఛన్ 4,000 రూపాయలు అని ఉంటుంది. మొన్న ఏదో ఊరికి పోతే ఎప్పుడు ఇస్తాడు, నేను బతికేదే ఇంకా ఎన్ని రోజులు, చచ్చిపోయినాక ఇస్తాడు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కాంప్లెక్స్ ఉంటుంది పాపం, అది వాళ్ళ పరిస్థితి. అసలు ఇక మహాలక్ష్మి అనే పథకం ఏమైందో తెలియదు, మహిళలు మహాకాళ్ళు అవుతున్నారు మహాలక్ష్మి ఇవ్వగానే. ఇది ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రైతు బంధు ఏదండి, అసలు ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి రాబోతోంది, రైతు బంధు లేదు. అసలు ప్రైవేట్ అప్పుల పాలైపోతున్నారు రైతులు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లన్నీ కాలేజ్లోనే ఇరికిపోయినాయి. వాళ్ళ ఉద్యోగాల కోసం పోదామన్నా, విదేశాల చదువుల కోసం పోదామన్నా అప్పులు తీసుకొని వచ్చేసి ఆ ఫీజులు కట్టించేసి సర్టిఫికెట్లు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పసయ్య నవీన్ గారి నవల మొదలవుతుంది, దేశం నలువైపులా తగలబడుతున్న గొప్పలాగా ఉంది అని. ఇవాళ అట్లా ఉంది రాష్ట్రం, అన్ని వైపుల నుంచి అంటుకున్నటువంటి ఇంటిలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ జనంలో వస్తున్న ఈ ఆగ్రహావేశాలకు మీడియాలో చోటు ఉండకుండా చేయాలి, చర్చ లేకుండా చేయాలి. మీడియాలో చర్చ లేకుండా చేయడం కోసం ఎట్లాగూ వాటి గురించి చర్చిస్తలేదు. లేనప్పుడు ఒక సెక్షన్ కాదు, తెలంగాణలో 2009కి ముందు తెలంగాణలో మీడియా ఎట్లా ఉందో, 2009 నుంచి 2014 వరకు మీడియా ఎట్లుందో ఈ రోజు కూడా అదే తయారైపోయింది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించింది కానీ, తెలంగాణ బాగోగులకు సంబంధించింది కానీ ఏ వార్తలు మనకు ఆ పత్రికల్లో కనిపించో, ఏ పత్రికలు కనిపించో. మనకు నమస్తే తెలంగాణ పత్రికలో కనిపిస్తాయి. తెలంగాణకంటూ ఉన్న పత్రికలు 2-3 నమస్తే తెలంగాణ, వెలుగు, మన తెలంగాణ, నవ తెలంగాణ ఉంటాయి. కానీ ఏ రకంగానూ కూడా ఈ పత్రికల్లో ఈ వార్తలు వస్తాయి. కానీ ఈ పత్రికలకు దురదృష్టవశాత్తు మన తెలంగాణలో ఇంకా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్ని మన పత్రికలు అని చెప్పేసి ఆ పత్రికల్ని చదివే పరిస్థితి ఏర్పడింది. ఏనాడు మనది కాదు, ఏనాడు ఇది తెలంగాణ దీపాన్ని ఆర్పేసి వెలిగే జ్యోతి. మొన్న నేను ఒక విషయంలో చెప్పినాను, మా అక్షరం మీ అక్షరం మా ఆయుధం, మా అక్షరం మీ ఆయుధం అని చెప్పేశారు. ఇది ఎవని అక్షరం ఎవని ఆయుధం, ఎవని గొంతు కోసే ఆయుధం. సో మీ అక్షరం తెలంగాణ గొంతు కోసే ఆయుధం. తెలంగాణ గొంతుకొస్తందుకే మీ అక్షరం పనిచేస్తుంది. అడుగడుగున తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కించపరుస్తున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఒక చిత్రహింసల కొలిమిలో తెరులుతున్నప్పుడు, ఒక హింస ప్రతిహింసల నడుమ అట్టుడుకుతున్నప్పుడు, తనకంటూ ఒక రాజకీయ ప్రాతినిధ్యమే లేనప్పుడు తెలంగాణకు ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, తెలంగాణకు ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చినవాడు, ఒక పార్టీని ఇచ్చినవాడు కేసీఆర్. అది మాత్రమే కాదు సార్, తెలంగాణకు కావాల్సిన ఒక మీడియాను దానికి నారు పోసి నీరు పోసి పెంచినవాడు కేసీఆర్. అది పత్రిక కావచ్చు, టీవీ కావచ్చు, రెండింటిని ఆయన్నే ఇచ్చినాడు. ఇట్లాంటి కేసులు, నోటీసులు, ఎంక్వైరీలు వీటన్నిటితో కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ఖచ్చితంగా దాంట్లో సక్సీడ్ కాలేరు. ఎందుకంటే ఉద్యమకాలం నుంచి చూస్తున్నాను దగ్గరగా, 2001 నుంచి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను. 2009 నుంచి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా దగ్గరగా రెగ్యులర్ ఇంటరాక్షన్తో చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో మీడియా ఏ పాత్ర పోషిస్తుంది, ఎందుకు మీడియా ఇట్లా ఉంది, మన మీడియా ఏం చేయాల్సి ఉంటుంది, మీడియాలో ఉన్న మన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, వీటన్నింటి కూడా విస్తృతంగా చర్చించేది. ఇట్లాంటి విషయాలకి మనోధైర్యం కోల్పోయే వ్యక్తి కాదు. ఒక రకంగా మనకే ధైర్యం చెప్పేది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద లాఠీ జరిగినప్పుడు నేను నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు నాకు ధైర్యం చెప్పింది అదే. చెప్పినప్పుడు లేదు, మనం కొన్నిసార్లు పట్టువిడుపులతో ఉండాలా, కాబట్టి దీక్ష విరమించాలని చెప్పేసి అన్నారు. ధైర్యం చెప్పిండ్రు. సార్ ఇప్పుడు మనం వదిలిపెట్టేసేస్తే మళ్ళీ వేరే వాడు వచ్చి ఆక్యుపై చేస్తాడు, మనల్ని ఏదో ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం చేస్తారంటే వాటన్నింటికి ఏం భయపడొద్దు అని ఒక ధైర్యం చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఇట్లాంటి నోటీసుల వల్లనో లేకపోతే ఇట్లాంటి వాటిని విచారణకు పిలవడం వలన కుంగిపోయే వ్యక్తి కాదు. చాలా ధైర్యంగా సింహంలాగా ఎదురించే వ్యక్తి, ఎదుర్కొనే వ్యక్తి. ప్రభాకర్ గారు, టైం తక్కువగా ఉంది. మీరు 2001 నుంచి కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు. పార్టీ యువ నాయకుడిగా, పార్టీ యువత అధ్యక్షుడిగా ఉన్నారు.
అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ఏ రకంగా ఒకవేళ మనం ఈ సిట్ నోటీసుల వల్ల ఆయనని మానసికంగా కుంగదీసి ఏదో ఒక రకంగా సైకలాజికల్గా దెబ్బ కొడదామనే ప్రయత్నం జరిగితే అంత దెబ్బతినే వ్యక్తి అనిపిస్తున్నారు? కేసీఆర్ గారు 45 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన ఎదిగి వచ్చిండ్రు. సామాన్య కార్యకర్తగా రాజకీయ పార్టీలు ఎట్లుంటాయి, అసలు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏందని అద్భుతంగా అధ్యయనం చేసి ఢిల్లీని కూడా చదివచ్చి హైదరాబాద్లో ఉన్నారు ఆయన. 85లోనే మొదటిసారి ఎమ్మెల్యే అయితే నా పరిచయం నాకు సరిగ్గా 30 సంవత్సరాలప్పుడు ఆయనతో ఆయన యువకుడు 47 సంవత్సరాలు ఆయనకప్పుడు 47 సంవత్సరాల వయసులో ఆయనతో నేను అసోసియేట్ అయినా. నా 25 సంవత్సరాల ప్రయాణంలో ఏ ఒక్క రోజు కూడా ఒకే ఒక్క సందర్భంలో 2009లో, అది కూడా 2009లో అసలు మనం తెలంగాణ కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఎందుకు కలిసి రావటం లేదని ఒకే ఒక్కసారి కలత చెందిండే తప్ప దుర్మార్గమైనటువంటి కుట్రలు కొనసాగినప్పుడు కూడా భయపడలేదు. ఢిల్లీనే ధిక్కరించిన వాడు కదా, అసలు ఢిల్లీని ధిక్కరించడం అనేది సాధ్యం కాదు ఈ దేశంలో, ముఖ్యంగా మనలాంటి. ఎందుకంటే ఈ రెండు జాతీయ ప్రతిహతంగా మోడీ ఇట్లా అసలు మోడీ వస్తే నేను రిసీవ్ చేసుకోను అన్నంత ఆయన. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా బాగా ఒక అడుగు ముందుకేసి చెప్తాను, అది కొద్దిగా అదున్నా. ఆకాశం వచ్చి తల మీద పడుతుంటే కరెక్ట్ తలకు తగిలినప్పుడు చూసుకుందాంలే అనుకునేటువంటి అంత జాగ్రత్తగా ఉండి భయం లేకుండా, ఆకాశం ఒకవేళ భూతమయంగా భావిస్తే భూతాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో నాకు తెలుసు అనుకునేటువంటి వ్యక్తి. అటువంటి ఆయన్ని ఈ పిచ్చి వ్యవహారాలు, ఈ తాటాకు చప్పుళ్ళు ఆయన భయపడటం అనేది సాధ్యం కాదు. నిజానికి నేను 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాడిగా చెప్పట్లేదు. కేసీఆర్ గారిని ఒక్కసారి కలిసిన ఏ సామాన్యుడైనా కేసీఆర్ గారి పట్ల ఏర్పరచుకునే అభిప్రాయం ఇది. ఎందుకంటే మనం చూసినాం 2014 దాకా మీకు కూడా చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎంత దుర్మార్గులతోటి, ఎంత ఈ దేశాన్ని శాసించే కొన్ని కులాలతోటి కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఎటువంటి చూపించిన ఆశలు చూపించినా దాన్ని పక్కకు పడేసి నాకు తెలంగాణ కావాలని చెప్పేసి మాట్లాడి, మీకు బాగా గుర్తుండాలి 2004లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆనాడు మేము ఆయనతో ఉన్నాం అశోక హోటల్లో. సరిగ్గా ఆయన ద్వారకలో ఒక కెప్టెన్ గారి గెస్ట్ హౌస్ ఉండి అక్కడికి పోయి భోజనం చేసి రిటర్న్ వచ్చినాం. ఆ రాత్రి వచ్చి చూసిన తర్వాత టీవీలో అది కనిపించింది, క్రైసిస్లో ఉన్నది యూపీ అని కనిపిస్తే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏం చేయాలని చెప్పేసి తను నిర్ణయించుకొని రాత్రి 10 గంటల వరకు మేము ఉంటే 11 గంటలకు డిసిషన్ తీసుకున్నాడు, నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఈ షిప్పింగ్ ఇచ్చేస్తా అని చెప్పేసి. అంటే మంత్రి పదవులు కూడా ఇంపార్టెంట్ కాదు నాకు తెలంగాణ అని అనుకున్నటువంటి అసలు ఆయన తెగింపు కానీ ఆయన త్యాగం కానీ 6 నెలలు సంవత్సరము తనకు ఎటువంటి పోర్ట్ఫోలియో లేకుండా నడిపినటువంటి ఆయన గీ తాటాకు చప్పుళ్ళు, అందులో మరుగుజ్జ లాంటి ముఖ్యమంత్రి వేసేటువంటి పాచికలకు కేసీఆర్ గారు భయపడడం, అది నేను ఒక కార్యకర్తగానో కేసీఆర్ గారితో నడిచినటువంటి వ్యక్తిగానో మాట్లాడటం లేదు. పద్యం చెప్తాను శైలేష్ గారు. తగిలి మదంబుచే నెదిరి తన్ను నెరుంగక దొడ్డవానితో పగగొని పోరుటెల్ల నతి పామరుడై చెడుటింతేగాక తానెగడి జయింపనేరడది నిక్కము తప్పదు ధాత్రి లోపలని తెగియొక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర అని అంటాడు. అంటే ఒక పొట్టేలు ఒక కొండతో ఢీకొంటే ఏమవుతుంది? కొండకేం నష్టం కాదు, పొట్టేలు పగిలిపోతుంది. పొట్టేలు ధైర్యం ఏందనేది మూర్ఖత్వం. అంతకుమించి ఇంకా తర్వాత అక్కడ కొండకున్నది ఏదో సాధారణ బలం కాదు, అది చరిత్ర ఇచ్చిన బలము, వ్యక్తిత్వం ఇచ్చిన బలం, నైతికత ఇచ్చినటువంటి బలం అక్కడ ఉన్నది. ఇప్పుడు దేశపతి గారు ఇంతకుముందు మేరు పర్వతం అన్నారు. నిజానికి మేరు పర్వతం మేము ఒక కార్యకర్తగానో ఆయనతో అసోసియేట్ అయిన మనుషులం కాదు. 14 సంవత్సరాలు ఉద్యమంలో ఆయన చూసిన ప్రజలు, 9.5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం మేరు పర్వతం. అటువంటి ఆయన ఇంతకంటే తుఫాన్లని చూశాడు ఆయన, సునామీలని. నేను ఈ మధ్య కాలంలో సింపుల్ గా చెప్తాను, ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను. ఈ మధ్య కాలంలో సరిగ్గా 4 రోజుల క్రితం ఒకవైపు కేటీఆర్ గారు విచారణలు ఉన్నారు ఎక్కడ సిట్ ఆఫీస్లో. ఆ రోజు అనుకోకుండా మా పార్టీ నాయకుడి యొక్క కుటుంబానికి ఏదో సాయం చేస్తే నన్ను రమ్మంటే వెళ్ళినా. నేను కేసీఆర్ గారితో 45 నిమిషాలు కూర్చుంటే ఒక్క క్షణం కూడా ఈ కేసుకు సంబంధించి చర్చ చేయలేదు. నేను రస్మై బాలకిషన్ అక్కడే ఉన్నాం. ఒక నిమిషం ఎగ్జాక్ట్లీ నేమంటారు, ఒక సెకండ్ అంటే ఒక సెకండ్ కేసు కోసం అనుకుంటే ప్రపంచంలో రాజకీయాలు ఎట్లుంటాయి, ఆయన మాట్లాడింది చూడండి, ప్రపంచంలో రాజకీయాలు ఎట్లుంటాయి, ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు ఎట్లుంటాయి, ఈ చర్చలు చేసినటువంటి వ్యక్తి అసలు ఒకవైపు మా
ఉన్నారు. కేసీఆర్ గారు మేము ముందు కూర్చుంటే ఆయన ఒక మునిలాగా కనిపించారు. ఒక మాకు ఆశ్చర్యం అనిపించింది. బయటకు వచ్చేసి మేము ఆశ్చర్యపోయినాం. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఈ చర్చలో మనం చర్చించుకున్నాం. చూస్తుండండి టీ న్యూస్.